చెప్తారా నా పేరు బంజారా గిరిజన సమైక్య, అదేవిధంగా బంజారా గిరిజన విద్యార్థి సమైక్య జాతీయ రాష్ట్ర కమిటీ యొక్క ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం అనగా 2024 జనవరి 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి గిరిజన సమస్యలపైన గిరిజన ప్రజలు ఏవైతే కోల్పోతూ ఉన్నారో వాటి హక్కుల సాధన కోసం, అంతేకాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో గిరిజనులకు నిజంగా అందుతున్నాయా, మనం ఏం కోల్పోతూ ఉన్నాము, ప్రతిసారి ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు మన యొక్క ఓట్ల కోసం, సీట్ల కోసం మనల్ని లేనిపోని యొక్క మాటలతో, కల్లిబొల్లి మాటలతో మన ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి నిజమైనటువంటి హామీలని అమలుపరచకపోక మనకి నిజంగా మన జాతికి నష్టం కలిగించేటువంటి యొక్క నిర్ణయాలు కూడా ఈ రాజకీయ పార్టీల యొక్క అధ్యక్షులు, ప్రభుత్వాలు తీసుకోవడం జరుగుతోంది. మనం ఒకసారి ఆలోచించుకుంటే తెలుగుదేశం పార్టీ 2014లో నిజంగా గిరిజన జాతిలోకి ఇతర కులాలు చేరుస్తామని చెప్పినప్పుడు అప్పుడు కూడా అన్ని కుల సంఘాలు కూడా మమేకమయ్యి వాటిని చేస్తే మనం ఎంత నష్టపోతామో ప్రభుత్వానికి కనువిప్పు చేసే విధంగా చేయడం జరిగింది. అప్పుడు మన తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దానిపైన కొంచెం ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మన గిరిజనుల బతుకులు మారుతాయని అనుకుంటే ఓట్లేస్తే ఈయన కూడా సేమ్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి యొక్క విధానాలను కూడా చేసి మనల్ని కూడా తీవ్రంగా నష్టపరిచే విధంగా కూడా చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే పార్టీల కంటే కూడా మన జాతి ముఖ్యమని అన్ని వర్గాల వారు, అన్ని కుల సంఘాల వారు కూడా మనకు మద్దతు ఇచ్చి మన జాతీయ ముఖ్యం, జాతి తర్వాతనే ప్రభుత్వాలు, జాతి తర్వాతనే పార్టీ అనేటువంటి నిదానంతో అన్ని పార్టీల్లో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు, గిరిజన నాయకులు వేదికపైకి వచ్చి కూడా వాటిని మనం తిప్పి కొట్టడం జరిగింది. ఇవాళ ఈ చర్చా వేదిక కార్యక్రమం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల వల్ల మనకేం మేలు జరిగింది, ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనకు ఏం మేలు జరిగింది, ఏం కోల్పోతున్నాము, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు పడుతున్నటువంటి కష్టాలని మేధావులతో అందరితో కలిసి కూడా ఒక చర్చా వేదిక కార్యక్రమాన్ని మనం రూపొందించుకోవడం జరిగింది. అందుకు గాను ఇవాళ అనంతపురం జిల్లా ఆర్ఎన్బి అతిథి గృహంలో కూడా మనమందరము ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎస్టీసీఎల్ నాయకులు అయితే కానివ్వండి, ఇక్కడ టీఎస్ఎఫ్ కూడా మాకు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఇక్కడ రాలేకపోయినా కూడా వారు కూడా మాకు ఫోన్లలో మేము కూడా మీరు చేసేటువంటి యొక్క ప్రోగ్రాంలో మేము కూడా పాల్గొంటామని జనసేన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి యొక్క ఎస్టీసీఎల్లో అటువంటి నాయకులు కూడా మాకు ఫోన్లో కూడా ఇవాళ మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాబోయేటువంటి, ఎందుకంటే అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కావున సంక్రాంతి కల్లా కూడా అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టో విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. కావున మేనిఫెస్టో విడుదల చేసేటువంటి ముందు కూడా మనమందరం మేధావులు, అన్ని రాజకీయ పార్టీల పైన గిరిజన నాయకులు కూడా 6వ తారీఖు విజయవాడకు వచ్చి మీ యొక్క అభిప్రాయం, మనకి ఏం కావాలి, మనకి ఎటువంటి రాజకీయ నాయకులైతే మన యొక్క హక్కుల్ని సంపూర్ణం చేస్తారో అటువంటి వారికి మనం మద్దతు ఇద్దామా, నిజంగా మన జాతీయ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాళ్ళకి మద్దతు ఇద్దామా. కాబట్టి కూలంకషంగా చర్చించి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా మనం ఒక మెమరాండం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని అనేది మేము కార్యరూపంలో దాల్చడం జరిగింది. కావున ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అనంతపురం జిల్లా నుంచి మీ అందరూ కూడా మేమందరం ఒకటే పిలుపునిస్తూ ఉన్నాము. మనలో ఎంత విభేదాలున్నా కూడా, స్వార్థాలున్నా కూడా, మీరు ఏ రాజకీయ పార్టీలో పనిచేసినా కూడా మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మన జాతి మనుగడ కోసం మనం తీసుకోవాల్సిన సమయం అనేది ఆసనమైనది. కావున ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా మమ్మల్ని పిలవలేదనేటువంటి భావనతో కాకుండా ఈ మీడియా తరపు నుంచి, సోషల్ మీడియా తరపు నుంచి మీరందరూ చూసి రేపు నెల 6వ తారీఖు విజయవాడ కేంద్రంగా కూడా జరగబోయేటువంటి చర్చా వేదిక కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలను నాకు తెలియజేయాల్సిందే కూడా ఈ వేదికపై నుంచి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో మనం చూసుకుంటా ఉంటే ఇవాళ నిరుద్యోగ యువత ఎంతో మోసపోవడం జరిగింది. సకాలంలో ఉద్యోగాలు లేక ఇవాళ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరుగుతోంది. కావున ఇటువంటి అంశాలపైన కూడా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కావున మీ అందరికీ పేరున ప్రతి ఒక్కరికి నేను బంజారా గిరిజన సమైక్య జాతీయ రాష్ట్ర కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీరు 6వ తారీఖు విజయవాడ కేంద్రంగా వచ్చి చర్చా వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైనటువంటి యొక్క సందేశాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నా పేరు రమావ్ సురేష్ నాయక్. నేను బంజారా గిరిజన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు.